మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఏరా నువ్వేనా? ఇదేనా రావడం? అవును మావయ్య. కూర్చో. ఎలా ఉన్నావురా? బాగున్నాను మావయ్య. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు. నెక్స్ట్ మంత్ వస్తున్నారు. ఓ అలాగా. నేనే నీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను రా. ఇంత లోపల నువ్వే వచ్చావు. నా దగ్గరకు వద్దాం అనుకున్నారా? ఎందుకు మావయ్య? ఏం లేదురా, నందు ఎవరినో ప్రేమించిందట. వాళ్ళని అడిగి పెళ్లి ఖాయించేద్దాం అనుకుంటున్నాను. అదేంటి మావయ్య, అమ్మ వాళ్ళు నెక్స్ట్ మంత్ వస్తున్నారు, ఈ టైంలో ఇలా మాట్లాడుతున్నారేంటి? నందు ఎక్కడుంది మావయ్య? లోపలుందిరా. నందు, నందు, అసలు ఏమైంది నీకు? ఒక్క కాల్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మావయ్య ఏమో నువ్వెవరినో ప్రేమిస్తున్నావు అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది? నాకు చెప్పకుండా నువ్వేం చెయ్యవు కదా, మరి ఏంటిదంతా? అవును, వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అయితే ఇప్పుడేంటి అని నీకు చెప్పే చేయాలా? మరి నాకే సరే, ఇదంతా కాదు, నిజంగా చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? ఒక్కసారి నన్ను చూసి చెప్పా మాట, నా మొహం చూసి చెప్పు. ఎక్కడ చూసి చెప్పినా ఒకటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నా లైఫ్ నా ఇష్టం. దయచేసి ఇంటర్ఫీర్ అవ్వకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నేను చూడాలని కానీ కలవాలని కానీ ట్రై చేయకు.
నేనంటే నీకు ఇష్టం లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం లేదు. దయచేసి ఇంటర్ఫీర్ అవ్వకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నేను చూడాలని కానీ కలవాలని కానీ ట్రై చేయకు. ఒక్కసారి నా మొహం చూసి చెప్పు. నేనంటే నీకు ఇష్టం లేదా? ఎలా ఉన్నాను? నీకేంట్రా చాలా అందంగా ఉన్నావు. కానీ నాకు చాలా భయంగా ఉంది మనోజ్. డాడీ ఏ రోజు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదురా. లిఫ్ట్ చేసినా నా వాయిస్ విని కట్ చేసేవారు. ఇప్పుడు సడన్గా ఇంటికి వెళ్తే ఏమంటారో ఏమో. ఏమీ అనరు, నేను చూడగానే అన్నీ మర్చిపోతాను. యాక్చువల్లీ నేను ఈ బుక్ కోసమే వచ్చాను. అదేమో ఒకటే కాపీ ఉందంట, దాన్నేమో మీరు తీసుకెళ్ళిపోతున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ బుక్ నాకు ఇస్తే చదివి మళ్ళీ మీకు ఇచ్చేస్తాను ప్లీజ్. మీరు అడిగితే బుక్ ఏంటండి? ఓకే ఓకే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బుక్ తిరిగి ఇవ్వడానికి మీ నెంబర్ చెప్పలేదు. ఉంటానండి, బాయ్.